చెప్పారు. ఆయన ఇప్పటికీ పికిల్ బాల్ ఆడుతూ ఉంటారు. రాఘవేంద్రరావు గారు ఏం చేస్తున్నారంటే స్విమ్మింగ్ చేస్తున్నారని చెప్తూ ఉంటారు. రాఘవేంద్రరావు గారు ఏం చేస్తున్నారంటే పియానో నేర్చుకుంటున్నారని చెప్తున్నారు. సో ఆల్వేస్ యంగ్ థాట్స్తో, సో అమేజింగ్ ఎనర్జీతో ఆయన ఉంటూనే ఉంటారు. అండ్ నా థ్యాంక్ యూ చెప్పేసుకుంటూ ఓవర్ టు యూ రాఘవేంద్రరావు గారు. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి కూడా నమస్కారం. అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను నాకు అర్థం కాలేదు. సాయిబాబా పిలిచాడు, హేమంత్ పిలిచాడు, ఈటీవీ వాళ్ళు పిలిచారు. నన్ను ఎందుకు పిలుస్తున్నారు నాకు అర్థం కాలేదు. తర్వాత మాట్లాడడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అని ఆలోచిస్తే నేను అశ్రీదత్తు సాయిబాబా కలిసి ఫస్ట్ ప్రిన్స్ మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేశాం. దానికి సాయిబాబానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 చేసాం, దానికి సాయిబాబానే. తర్వాత పెళ్ళి సందడి చేసాం, సంవత్సరం ఆడింది. తర్వాత అల్లు అర్జున్ ఇంట్రడ్యూస్ చేసాం, గంగోత్రి. తర్వాత మేమిద్దరం కలిసి రీసెంట్ పెళ్లి సందడి చేసాం. సో ఎంత కనెక్షన్స్, ఎన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసి ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ పెద్ద హిట్లు. ఆ హిట్లలో భాగం సాయిబాబాకు కూడా ఉంది అండ్ ఈటీవీకి ఉంది. సో ఇన్ని సక్సెస్ఫుల్ సినిమాల ఎక్స్పీరియన్స్ అంతా కలబోసి కానిస్టేబుల్ కనకం అని చెప్పేసి ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేయటం. అందులో వర్షాపుల్లం అంటే ఆ అమ్మాయి పిక్చర్లు చూశాను, చాలా మంచి ఆర్టిస్టు. దీనికి రెండో లింక్ ఏంటంటే ఈటీవీ అనేది రామోజీరావు తర్వాత బాపిరెడ్డి గారు వీళ్ళందరూ సహకారంతో ఫస్ట్ డైరెక్షన్ తప్ప నాకు ఏమీ తెలీదు, డ్రైవింగ్ వచ్చు అంతే. డైరెక్షన్ లేకపోతే ఏమైపోతాను, కొత్త వాళ్ళు వస్తారు, మనం పక్కగా జరగాలి అనుకునే టైంలో అప్పుడు ఆలోచన వచ్చింది, సీరియల్స్ కూడా సినిమాలాగానే ఉంటాయి కదా, సో సీరియల్స్ పెట్టుకుంటే మరి చాలా బాగుంటుందని రామోజీరావుకి బాపిరెడ్డి గారు చెబితే తప్పకుండా మీరు చేయండి అని ఫస్ట్ శాంతినివాసం అనే సీరియల్తో 30 ఏళ్ల క్రితం మా జర్నీ ఈటీవీతో జరిగింది. ఆ శాంతినివాసానికి రాజమౌళి డైరెక్టర్ సెట్ మీదకి ఫస్ట్ టైం చేస్తున్నాడు కదా, పెద్ద కాంబినేషన్ ఉంటే కంగారు పడతాడు అని వెళ్ళి చెబితే రష్ వస్తే నేను చెప్పిన దానికన్నా బాగా తీసేవాడు. అందుకనే వాళ్ళ ఇండియాస్ నెంబర్ 1 అయ్యాడు. దానికి మా హేమంత్ ఎడిటింగ్ కూడా చేశాడు. అప్పటి నుంచి మా జర్నీ ఉంది. అండ్ మెయిన్గా కానిస్టేబుల్ కనకం తీస్తున్నప్పుడు సాయిబాబా ఎప్పటికప్పుడు టచ్లో ఉండి ఆ డైరెక్టర్ చాలా బాగా చేస్తున్నాడు, ఎప్పుడైనా మిమ్మల్ని కల్పిస్తానన్నాడు. డెఫినెట్గా ఇప్పుడు వచ్చే కొత్త తరం వాళ్ళందరూ చాలా అద్భుతంగా తీస్తున్నారు, మాకన్నా బాగా తీస్తున్నారు. అంటే కేవలం మేము డ్రామా నమ్ముకునేవాళ్ళం, ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ల్లో బాగా తీస్తున్నారు. తీసిన డైరెక్టర్కి అండ్ ప్రశాంత్ అండ్ శ్రీరామ్, హేమంత్, విష్ణు, మిగతా అందరికీ. అట్లా సురేష్ బొబ్బులి నాకు ఒక పిక్చర్ చేసావు, గుర్తుందా నీకు? సర్కార్ నౌకరని అద్భుతమైన పిక్చర్ తీసాం, డబ్బులు రాలేదు పర్వాలేదు, మంచి పేరు వచ్చింది. దానికి రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. తప్పకుండా ఈ మధ్య నీ పాటలన్నీ పెద్ద హిట్ అవుతున్నాయి, ఆల్ ది బెస్ట్. అవకాశం ఉన్నప్పుడు నాకు మళ్ళీ సాయికృష్ణ నితిన్ అవకాశం ఇస్తే మళ్ళీ నీతోనే చేస్తాను. సాయికృష్ణ నితిన్
ఈ మధ్య జాయిన్ అయినా కూడా చాలా లక్కీ హ్యాండ్స్ వీళ్ళిద్దరి. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్లో అన్నీ చూస్తూ ఉంటాను నేను. అన్ని పిక్చర్లు వీళ్ళు వచ్చిన తర్వాత ఈటీవీలో సినిమా తీసినవన్నీ హిట్లు అవటం, అది వీళ్ళిద్దరు సెలక్షన్ కారణం. అండ్ ఆల్ ది బెస్ట్. నాకు కూడా ఒక అవకాశం ఇస్తామని ఆశిస్తున్నాను. తర్వాత వర్ష, అండ్ ఐ బీన్ వాచింగ్ యువర్ మూవీస్. 2-3 సార్లు ఏమైనా పెట్టుకోవడానికి ట్రై చేస్తే కాల్ షీట్లు లేవని చెప్తున్నాను. ఇక నుంచి ఎవరు అడిగినా కూడా కాల్ షీట్లు ఉండవు. తర్వాత రాజీవ్కి ఒక మనేద ఏదో ఇందులో లేవనుకుంటున్నావు, 10 క్యారెక్టర్లు ఇస్తున్నారు ఇందులో. ఎలాగంటే ఫస్ట్ ముసుగులు వేసుకొని వచ్చాడు చూసా, 10 అది నువ్వే. తర్వాత ఓపెన్ అవుతుంది సస్పెన్స్ థ్రిల్లర్స్ కదా. అలాగే ఇంకొక మామూలుగా నేను రాజీవ్తో సుమతో మాట్లాడి రాజీవ్ అన్నది చేస్తే సుమ కంప్లైంట్ చేస్తాను. ఎందుకంటే శాంతినివాసం 500 ఎపిసోడ్స్ అంత అయితే ఇది బాగా ఆడుతుంది, ఎక్స్టెండ్ చేయమన్నారు. ఎక్స్టెండ్ చేయాలంటే నాకు తెలీదు. ఓ సినిమా ఇక్కడ శుభం కార్డు వేసిన తర్వాత మళ్ళీ తీయాలంటే అట్ట. అప్పుడు ఆలోచిస్తే అప్పటికి రాజీవ్ చనిపోయి ఉంటాడు శాంతినివాసంలో. రాజీవ్ని బతికిద్దాం, లోయలో పడిపోయాడు కదా. అక్కడ సుమ ఇతనికి ట్రీట్మెంట్ చేసి, ఆయుర్వేదం ట్రీట్మెంట్ చేసి పైకి తీసుకొస్తుంది. ఆ సినిమాలో నేను పైకి తీసుకురమ్మని చెప్పాను కానీ పెళ్లి చేసుకోమని చెప్పలేదు. అందులో పర్టికులర్గా ఓ సాంగ్, వేరే దాంట్లో సాంగ్ చేసాం రాజీవ్ను సుమ. అబ్బోజనం అబ్బబ్బోజనం ఇలా పెరిగిపోతే ఎలా భోజనం, ఇలా పాండవులేమో 5, కౌరవులు 1000 మంది. ఆ పాట చేసినప్పుడు ఇద్దరు అనుకున్నారు, ఆ నెక్స్ట్ అనౌన్స్మెంట్ మ్యారేజ్. ఇలా లక్కీగా వీళ్ళు నెక్స్ట్ తరం వాళ్ళు కనుక, లేకపోతే డేంజరు ఈ అమ్మాయి కూడా వచ్చేది. ఎవరితో యాక్ట్ చేస్తాడంటే పెళ్ళి ఒకళ్ళనే చేసుకోవాలి, అది గుర్తుంచుకో. అండ్ పర్టికులర్గా ఈటీవీ విన్నప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను ఖాళీగా ఉండకూడదని కథాసభలో దగ్గర ఇప్పటికీ 10 తీశాను. అంటే 5 సినిమాల కింద లెక్క, 6 గంటలు అట్ట. అండ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ, నేను రిటైర్ అవ్వలేదు ఇంకా చేస్తానే ఉన్నానని నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు ఈటీవీ. బంగారు కోడిపట్టు ఇక్కడ ఉంది. డిస్కో శాంతి సిస్టర్ అని ఇప్పుడే తెలిసింది నాకు. సిస్టర్ అమ్మా, మా ఘరానా మొగుడులో బంగారు కోడిపెట్టు అనే పాట పెద్ద హిట్. అలా ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది సినిమాలో. అండ్ బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 తీసాం. బాహుబలి 3 కూడా తీయని కొంతమంది అంటున్నారు. అలాగే ఈ సినిమా సీజన్ 2 కాకుండా సీజన్ 3 తీయమంటున్నారు కనుక అది కూడా బాహుబలి లాగా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సార్. నిన్ను మర్చిపోయాను. థ్యాంక్ యూ సార్.